హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. స్పైడర్ మ్యాన్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది భారీ యాక్షన్, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, బిల్డింగ్స్ మీద నుంచి ఊగుతూ తిరిగే సూపర్ హీరో. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్పైడర్ నాయర్ మాత్రం వాటికి పూర్తిగా భిన్నం. ఇక్కడ సూపర్ హీరో కంటే ఒక డిటెక్టివ్ ఎక్కువ కనిపిస్తాడు. పైగా మొత్తం స్టోరీ 1930ల కాలంలో జరుగుతుంది. హాలీవుడ్ స్టార్ నికోలస్ కేజ్ మెయిన్ రోల్ చేయడంతో ఈ సిరీస్ మీద మొదటి నుంచి మంచి హైప్ ఉంది. మరి ఈ సిరీస్ నిజంగా చూడదగ్గదేనా, లేక స్పైడర్ మ్యాన్ పేరు పెట్టి వేరే స్టోరీ చెప్పారా? ఇప్పుడు చూద్దాం. ముందుగా బేసిక్ డీటెయిల్స్ చూస్తే, స్పైడర్ నాయర్ మే 27, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 45 నుంచి 47 నిమిషాల వరకు ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే, ఈ సిరీస్ని మీరు బ్లాక్ అండ్ వైట్లో కూడా చూడొచ్చు, కలర్ వర్షన్లో కూడా చూడొచ్చు. స్టోరీ విషయానికి వస్తే, 1933లో న్యూయార్క్ సిటీలో ఈ కథ జరుగుతుంది. బెన్ రైలీ అనే వ్యక్తి ఒకప్పుడు నేరస్తుల వెంటపడే మనిషి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ లైఫ్కి దూరమై ఒక ప్రైవేట్ డిటెక్టివ్గా మారిపోతాడు. చిన్న చిన్న కేసులు చూసుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అలాంటి టైంలో క్యాట్ హార్డీ అనే సింగర్ ఒక మిస్సింగ్ కేసుతో అతని దగ్గరకు వస్తుంది. మొదట ఇది సాధారణ కేసులానే కనిపిస్తుంది. కాని దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కో విషయం బయటపడుతుంది. చిన్న కేసు అనుకున్నది కాస్త పెద్ద గందరగోళంగా మారిపోతుంది. అక్కడి నుంచి స్టోరీ మరో లెవెల్కి వెళ్తుంది. ఈ సిరీస్లో మెయిన్ హైలైట్ నికోలస్ కేజ్. సినిమా మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. మాట్లాడే విధానం, కోపం వచ్చే సీన్స్, టెన్షన్ పడే సీన్స్ అన్నీ బాగానే సెట్ అయ్యాయి. మరో ప్లస్ ఏంటంటే విజువల్స్. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్లో చూస్తే ఇంకా బావుంటుంది. పాత న్యూయార్క్ వీధులు, చీకటి సందులు, వర్షం పడే సీన్స్ ఇవన్నీ కలిపి సిరీస్కి వేరే లుక్ తీసుకొచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. ఎక్కడ సైలెంట్గా ఉండాలో అక్కడ సైలెంట్గా ఉంటుంది. ఎక్కడ టెన్షన్ పెంచాలో అక్కడ పెంచుతుంది. విలన్స్ కూడా ఓకే అనిపిస్తారు. ముఖ్యంగా సిల్వర్ మెయిన్ ట్రాక్ స్టోరీలో మంచి పాత్ర పోషిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే, మొదటి 4 ఎపిసోడ్స్ చాలా స్లోగా వెళ్ళిపోతాయి. యాక్షన్ కంటే డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. క్యారెక్టర్స్ గురించి, ఆ ప్రపంచం గురించి ఎక్కువ టైం తీసుకుంటారు. అందుకే మొదటి 2 ఎపిసోడ్స్ చూసిన వెంటనే కొందరికి బోర్ కొట్టే ఛాన్స్ కూడా ఉంది. కాని ఓపికగా చూస్తే 5వ ఎపిసోడ్ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. చిన్న కేసు వెనక ఉన్న పెద్ద రహస్యాలు బయటకు రావడం మొదలవుతుంది. అక్కడ్నుంచి సిరీస్ స్పీడ్ పెంచుతుంది. లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే బాగానే వెళ్ళిపోతాయి. కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. క్లైమాక్స్ వరకు ఏమవుతుందో చూడాలనిపించేలా ముగించారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇది రెగ్యులర్ స్పైడర్ మ్యాన్ సిరీస్ కాదు. యాక్షన్ కోసం వచ్చేవాళ్లకి నిరాశ కలిగించే ఛాన్స్ ఉంది. ఫైట్స్ కంటే డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే స్టోరీ చాలా స్లోగా నడుస్తుంది. ఈ రోజుల్లో ఫాస్ట్ స్క్రీన్ ప్లేకి అలవాటు పడిన వాళ్లకి ఇది కాస్త కష్టంగా అనిపించొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీతో చూడొచ్చా అనే విషయానికి వస్తే, చిన్నపిల్లలతో చూడకపోవడమే మంచిది. ఇందులో గన్ ఫైట్స్, క్రైమ్ సీన్స్, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఉన్నాయి. టీవీ 14 రేటింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి టీనేజర్సు, పెద్దవాళ్లు చూస్తే ఓకే. ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే, స్పైడర్ నాయర్ అనేది స్పైడర్ మ్యాన్ అభిమానులు ఊహించే టైప్ సిరీస్ కాదు. ఇది ఒక డిటెక్టివ్ థ్రిల్లర్, క్రైమ్ స్టోరీస్, మిస్టరీలు, స్లో బర్న్ సిరీస్లు ఇష్టపడేవాళ్లు ట్రై చేయొచ్చు. కానీ ఫుల్ యాక్షన్ కోసం చూస్తే మాత్రం ఇది మీకు సెట్ కాకపోవచ్చు. ఈ సిరీస్కి నా రేటింగ్ 5కి 3. మరి మీరు ఈ సిరీస్ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూల కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. జై హింద్.